న్యాయవాది మిత్రులకు నా నమస్కారం. నేను 2026వ సంవత్సరం ఫిబ్రవరి నెల 28వ తేదీ జరగబోతున్నటువంటి ఆంధ్రప్రదేశ్ బార్ కౌన్సిల్ ఎన్నికల్లో బార్ కౌన్సిల్ మెంబర్గా పోటీ చేయడానికి క్యాన్వాసింగ్ చేస్తూ మన యొక్క రేపల్లె కోర్టులకు కూడా వచ్చి ఇక్కడ అందుబాటులో ఉన్నటువంటి న్యాయవాది మిత్రులను కలిశాను. ఆ యొక్క మిత్రుల్ని కలిసి వారికి నా యొక్క అజెండా పాయింట్లని వారికి వివరించడం జరిగింది. అందులో భాగంగా నా యొక్క 9వ అజెండా పాయింట్లో వెల్ఫేర్ స్కీమ్స్ గురించి వాళ్ళు కొన్ని ప్రాబ్లమ్స్ని లేవనెత్తారు. నేను ఇక్కడ న్యాయవాది మిత్రులకు నా యొక్క అజెండా పాయింట్లన్నీ వివరించడం జరిగింది. ఈ అజెండా పాయింట్లో ముఖ్యంగా వెల్ఫేర్ స్కీమ్ గురించి వాళ్ళ యొక్క ప్రధాన సమస్యని లేవనెత్తారు. ఆ యొక్క సమస్య ఏమిటంటే, ఒక న్యాయవాది మరణించినప్పుడు అతనికి చెందాల్సినటువంటి బెనిఫిట్ అమౌంట్, వెల్ఫేర్ బెనిఫిట్స్ అమౌంట్స్ని అతని పిల్లలు మైనర్స్ అయితేనే చెల్లిస్తారు, లేకపోతే చెల్లించరని చెప్పి ఒక పనికిమాలిన నిబంధన ఉందని చెప్పి వాళ్ళు వాపోయారు. అటువంటి నిబంధనలు ఏవి చెల్లవు. నేను కేంద్ర ప్రభుత్వంలో 30 సంవత్సరాలు పనిచేశాను. కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఒక ఉద్యోగి మరణిస్తే అతనికి చెందాల్సిన అమౌంట్ మొత్తాన్ని కూడా అతని వారసులకు చెందేలా చేస్తారు. అట్లనే మనకు కూడా నిబంధనలు, అటువంటి పనికిరాని నిబంధనలు ఉంటే వాటిని మార్పు చేసి ఒక న్యాయవాది మరణించినప్పుడు ఆయన కుటుంబంలో ఎవరికైనా, లేకుంటే ఆయన ఎవరికి వీలునామా రాస్తే వాళ్ళకి చెందేలాగా నిబంధనల్ని మార్పు చేస్తామని ఇందు మూలంగా నేను మీకు తెలియజేస్తున్నాను.